నేను మీరు చెప్పినట్టే కిరణ్తో కలిసి పల్లవి వాళ్ళ ఊరికి పోయినా. నేను కిరణే కాకుండా మాతో పాటు రఘు అనే ఫ్రెండ్ కూడా వచ్చినాడు. మేము ముగ్గురం కలిసి పల్లవి వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని సరాసరి వాళ్ళ ఇంటికి పోయినాము. ఆడికి పోయినాక షాకింగ్ న్యూస్ ఏందంటే ఈ కిరణ్ గాడు ముందే ఊరికొస్తున్నామని పల్లవికి చెప్పలేడు. ఎందుకు? పల్లవికి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడంట, అందుకే చెప్పలేడు. ఇంకేముంది, పల్లవి నోటికొచ్చినట్టు తిట్టింది. నీ ఫ్రెండ్ మనిషి పెరిగినాడు గాని మైండ్ మాత్రం పెరిగలేదు. వాడికి కొంచెమన్నా బుద్ధుందా? ఇంతకుముందు తన్నలు తినింది సరిపోయలేదా? ఇంకా వాళ్ళ చేతిలో తన్నలు తినాలని అంత ఆశగుందే వానికి? ఏమైనా తేడా వచ్చింటే వాడి ముఖానికి సర్ప్రైజ్ చేయడం ఒక్కటి తక్కువ. పనికి మాలినోడు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత మేము పల్లవిని కలిసి పల్లవితో మాట్లాడినాము. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరా? ఎందుకు లేరు? వాళ్ళ అత్తయ్య, మామయ్య, బావ అందరూ ఉన్నారు. మరి అంతమంది ఉండగా మీరెట్లా మాట్లాడినారు పల్లవితో? పల్లవి మేమెవరో తెలియనట్టు మా గురించి కనుక్కొని వస్తా అని ఇంట్లో చెప్పొచ్చింది. వాళ్ళ బావ బయటకు వచ్చే వరకు మాతో మాట్లాడింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి డౌట్ వచ్చలేదా? వచ్చింది అంకుల్. పల్లవే మేము చందా కోసం వచ్చినామని ఏదో కవర్ చేసింది. మీ ముగ్గురం కూడా చందా కోసం పోయినట్టే నటించినాము. అంటే పల్లవి గురించి, కిరణ్ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదన్నమాట. అవునంకుల్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. మీ ఇంట్లో మీ కిరణ్ అందరితో ఎలాగైతే నాటకాలు ఆడుతున్నాడో ఆడ పల్లవి కూడా వాళ్ళందరితో అట్లే నాటకాలు ఆడుతుంది. మరి పల్లవి, కిరణ్ ఏం మాట్లాడుకున్నారు? వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారంట. అందుకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంట్లో వాళ్ళని అందరిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కనీసం ఆ పల్లవికైనా మొగుడి మీద అంతో ఇంత ప్రేమ ఉంటదనుకున్నాను. కానీ ఇద్దరికిద్దరే ఏం తీసిపోరు. అవునంకుల్, పల్లవి వాళ్ళ ఊర్లో కనుక్కున్నాము. పల్లవి వాళ్ళ అత్తారింటి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళంట. చాలా మంచి మనుషులు. పేరు, మర్యాద, గౌరవం అన్నీ ఉన్నాయి ఊర్లో. అన్నిటికి మించి పల్లవి వాళ్ళ బావ చాలా మంచివాడంకుల్. ఈడ మన అవని ఎట్లనో ఆడ వాళ్ళ బావ కూడా అట్లే. ఈడ కిరణ్ వల్ల అవని బాధపడుతుంది, ఆడ పల్లవి వల్ల వాళ్ళ బావ బాధపడుతున్నాడు. వీళ్ళిద్దరు వాళ్ళకని చూస్తుంటే వీళ్ళు మారేలాగా కనబడతలేరు అంకుల్. మొదట్లో కిరణ్ గారిని అవని మార్చుకుంటదనుకున్నాను. వీళ్ళు మరి ఇంతకు తెగిస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం. నువ్వు చెప్పినది వింటుంటే నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. వీళ్ళింగా మారరా? ఏమో అంకుల్, వాళ్ళని ఇంకా దేవుడే మార్చాలి. సరే అంకుల్, నేనుంటా. ఈ వయసులో మమ్మల్ని ఇంతగా ఏగిస్తున్నారు వీళ్ళు. వీళ్ళ వల్ల సరిగ్గా తిండి కూడా లోపలికోతలేదు. నేనే ఇంత బాధపడుతుంటే పాపం అవని ఇంకెంత బాధపడుతుందో. ఎట్లయినా సరే చివరి వరకు ప్రయత్నం చేస్తా. ఎలాగో నా కొడుకు ఎవరి మాట వినతట్టు లేడు. కనీసం ఆ పల్లవన్న ఇంటదేమో. ఒకసారి రాకేష్ గాంతో నెంబర్ ఇప్పించుకొని పల్లవికి ఫోన్ చేసి మాట్లాడాలి. ఫస్ట్ మంచిగా చెప్పి చూస్తా. వినిందా సరే సరి, లేకపోతే నా విశ్వరూపం చూపిస్తా. ఏది ఏమైనా సరే నా కోడలికి న్యాయం జరిగేది కావాలి. పల్లవిని చాలా రోజుల తర్వాత చూసిన. అసలు పల్లవి ఏం మారలేదు. అప్పుడు ఎట్లయితే ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. పల్లవిని చూసినాక ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. పల్లవి తొందరగా వాళ్ళ పుట్టింటికి వస్తే బాగుంటుంది. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పల్లవిని చూడొచ్చు. అన్నట్టు మర్చిపోయినా. పల్లవి నాకు ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తా అని చెప్పింది. వీలు చూసుకొని మర్చిపోకుండా ఫోన్ చెయ్యని చెప్పింది. ఇప్పుడే ఫోన్ చేస్తా. ఏవండి, ఇదిగో మీకోసం కాఫీ తీసుకుని వచ్చిన. ఈ అవని అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటది. మళ్ళీ నేను పల్లవితో ఫోన్ మాట్లాడేది వినిందే అనుకో, నిన్న పెళ్లికని అబద్ధం చెప్పి పల్లవి వాళ్ళ ఊరికి పోయినట్టు తెలుస్తుంది. మళ్ళీ ఈ అవనిని ఫేస్ చేయడం నా వల్ల కాదు. ముందరనే మొండిగటం. నాకే అబద్ధం ఎందుకు చెప్పినారని నా పైన అలిగి కూసుంటది. ఎవరికో ఫోన్ చేస్తున్నట్టున్నారు. అబ్బే అదేం లేదు. సరే, కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. థ్యాంక్ యూ. కాఫీ బాగుంది. దీని టేస్ట్ మా అమ్మ చేసినట్టు లేదు. అత్తయ్య కాదండి, మీకోసం ప్రత్యేకంగా నేనే చేసిన. అవునా? కానీ ఎందుకు? మీరు ఫస్ట్ కాఫీ తాగండి, ఆ తర్వాత చెప్తా. ఇదిగో, ఇప్పుడు చెప్పు. మరేం లేదండి, నిన్న మీరు నా కోసం అండగా నిలబడినారు. మీరొచ్చే వరకు నేను చాలా బాధపడినా. కానీ మీరొచ్చినాక స్వప్నకి బుద్ధి చెప్పినారు. స్వప్నతో నాకి సారీ చెప్పించినారు. నాకి సపోర్ట్గా మాట్లాడి నాకి ధైర్యం చెప్పినారు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలని అనిపించింది. ఉత్తి థ్యాంక్స్ అయితే బాగోదు కదా. అందుకు ఈరోజు మొత్తం
మీకు ఇష్టమైన వంటలన్నిటినీ నా చేతులతో ప్రత్యేకంగా వండాలనుకున్నా. అందుకే కాఫీ కూడా మీకోసం ప్రత్యేకంగా చేసిన. పిచ్చిదానా, నాకి అవన్నేం అవసరం లేదు. నిన్న జరిగిన దానిలో నీ తప్పేం లేదు. అందుకే నీకు సపోర్ట్ చేసి మాట్లాడినా. నీ ప్లేస్లో నువ్వే కాదు, ఎవరున్నా అట్లే చేస్తా. సరేనండి, కానీ కనీసం నా సంతోషం కోసమైనా మీకు ఇష్టమైన వంటలు వండి పెడతా. సరే, నీ ఇష్టం. థ్యాంక్స్ అండి. అవును, నిన్న మీరు పెళ్లికి పోయినారు కదా, పెళ్లి బాగా జరిగిందా? బాగానే జరిగింది. మీ ఫ్రెండ్స్ అందరు వచ్చినారా? వచ్చినారు. అవునండి, మీరు సాయంత్రం కల్లా వస్తా అని చెప్పినారు కదా, మరెందుకు మీరు వచ్చేసరికి రాత్రి అయ్యింది? ఏం చెప్పమంటావు? పల్లవి కోసం పల్లవి వాళ్ళ ఊర్లో పిచ్చి కుక్కలాగా తిరిగినాము. అడ్రస్ కనుక్కునేసరికి లేట్ అయింది. నిజమా నీకు చెప్పలేను. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడమే. చెప్పండి, ఎందుకు లేట్ అయింది? మరేం లేదవని, మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరం చాలా రోజుల తర్వాత కలిసినాం కదా, అందుకు టైం బాగా స్పెండ్ చేసినాం. లేట్ అయింది. అవునా, సరేనండి. నేను ఇంట్లోనే ఉంటే పల్లవితో మనశ్శాంతిగా మాట్లాడలేను. అవని అక్కడ ఇక్కడ ఇల్లు మొత్తం తిరుగుతూనే ఉంటది. అందుకు నేను బయటికి పోయి మాట్లాడడం బెస్ట్. సరే అయితే, నాకు బయట చిన్న పనుంది, నేను పోతున్నా. ఒక 10 నిమిషాలు ఆగండి, నేను మీకోసం టిఫిన్ చేస్తా. ఒకేసారి తినిపోండి. పర్లేదవని, కావాలంటే నేను బయట తింటా. అదేందండి, నేను మీకు ఇష్టమైన టిఫిన్ చేస్తా అని చెప్పినా కదా, జస్ట్ 10 నిమిషాలు అంతే. ఆ మాత్రం కూడా వెయిట్ చేయలేరా? మళ్ళీ టిఫిన్ గోల్ ఒకటి మధ్యలో. ఇప్పుడే ముఖమంతా మార్చుకేయింది. మళ్ళీ టిఫిన్ వద్దంటే ఇంకెట్లుంటుందో. ఊకెందుకు, టిఫిన్ చేసిపోతే సరి. సరే, లేట్ చేయకుండా తొందర చెయ్యి. సరే. పల్లవి నాకు ముఖ్యమైన విషయం చెప్తా అని చెప్పింది. ఇంతకది ఏమై ఉంటది? పల్లవి ప్రవర్తన మరింత తేడాగుంది. నేనేమన్నంటే ఎదురు మాట్లాడుతుంది. ఒకవేళ ఏమన్నా అడిగితే విసుక్కుంటది. ఇంతకీ ఆ ఫోన్లో మాట్లాడిన కిరణ్ ఎవరో తెలుసుకోవాలి. ఆ తర్వాత మా ఇంటికి వచ్చిన 3 ఎదవల గురించి తెలుసుకోవాలి. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేది ఎట్లా? వాళ్ళ మొఖాలు తప్ప ఊర్లు పేర్లు ఏం తెలదు. మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటే పల్లవి వద్దంటుంది. ఇప్పుడు ఎట్లా మరి? ఒకవేళ మా అత్తయ్యని అడిగితే మా అత్తయ్యకి పల్లవి గురించి మొత్తం తెలిసే ఉంటది. పల్లవికి కిరణ్ అనే ఫ్రెండ్ ఉన్నాడా లేదో తెలుసుకుంటా. హలో హలో అత్తయ్య. అభి, బావున్నావా? నేను బాగున్నా అత్తయ్య, మీరు బాగున్నారా? బావున్నా బాబు. నా కూతురి పల్లవి బావుందే? పల్లవి కూడా బానే ఉంది. నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నా కూతురే ఫోన్ చేసేది. అలాంటిది మీరు అనుకోకుండా ఫోన్ చేసినారు. ఆడ అంతా బానే ఉంది కదా? బానే ఉంది అత్తయ్య. నాకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే మీకు ఫోన్ చేసిన. ఏంది ఇన్ఫర్మేషనా? దేని గురించి? పల్లవి గురించి. ఏందో అడుగు అభి. అత్తయ్య, పల్లవికి కిరణ్ అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఎవరు కిరణా? అవునత్తయ్య, కిరణ్. హలో హలో అత్తయ్య, మీకు వినబడుతుందే? వినబడుతుంది. అయితే చెప్పండి, పల్లవికి కిరణ్ అని ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా? అబ్బే, పల్లవికి కిరణ్ అనే ఫ్రెండ్ ఎవరు లేరు. ఒకవేళ మీకు తెలియకుండా ఎవరైనా ఉన్నారేమో. అలాంటిదేం లేదు. నాకే తెలియని ఫ్రెండ్స్ పల్లవికి ఎవరు లేరు. అయినా ఏమైంది? మీరెందుకు నాకు ఫోన్ చేసి పల్లవి ఫ్రెండ్స్ గురించి అడుగుతున్నారు? ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదత్తయ్య. అత్తయ్య, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, మళ్ళీ మీరు ఏమనుకోకూడదు. సరే, ఏంటో అడుగు. గతంలో పల్లవి ఒకరిని ప్రేమించింది కదా, ఆ ప్రేమించిన వ్యక్తి పేరు కిరణా? అత్తయ్య. అభి. అత్తయ్య బాగా తడబడుతున్నారు. నాకే సమాధానం చెప్పనీక చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఏదో ఉంది. అత్తయ్య నాకు నిజం చెప్తలేదు. అత్తయ్య చెప్పండి, మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు. నాకే ఆల్రెడీ పల్లవి గతం గురించి మొత్తం తెలుసు. పల్లవి లవ్ స్టోరీ కూడా తెలుసు. అంతా తెలుసుకున్న నేను వాడి పేరు తెలుసుకుంటే తప్పేముంది? ఇప్పుడు దాని గురించి ఎందుకు బాబు? నీకి నా కూతురికి పెళ్ళయింది. మీరు కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఆ గతాన్ని తవ్వుకోవడం ఎందుకు? పోనీ మీ మధ్య ఏమైనా ప్రాబ్లం వచ్చిందే? కనీసం అదన్నా చెప్పు. అదేం లేదు, నాకు జస్ట్ వాడి పేరు తెలుసుకోవాలని అనిపించింది అంతే. నువ్వు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నావు. లేకపోతే ఉన్నట్టుండి డౌట్ లేంది. నీకి నా కూతురికి పెళ్ళయి సంవత్సరానికి ఎక్కువైతుంది. ఇన్ని రోజుల్లో నువ్వెప్పుడు నాకు ఫోన్ చేసి ఇట్లా అడిగింది లేదు. అలాంటిది ఈరోజు ఫోన్ చేసి అడుగుతున్నావంటే ఏదో జరిగింది. అభి, నిజం చెప్పు, అసలేమైంది? ఇప్పుడేం చెప్పాలి? అత్తయ్య నిజం చెప్పు అని నన్ను అడుగుతుంది. ఒకవేళ నేను నిజం చెప్తే అత్తయ్య ఏమని అనుకుంటదేమో.
ఆయన కూడా ఏమనుకున్నా పర్లేదు, వాళ్ళ కూతురు చేసే ఘనకార్యం అత్తయ్యకి కూడా తెలియాలి కదా. నిజాలేవి చెప్పకుండా అన్ని నాలో నేనే దాచిపెట్టుకుంటే ఈ పల్లవి నాకు టోపి పెట్టిపోయేలాగుంది. ఏది ఏమైనా గాని అత్తయ్యకి నిజం చెప్తా. అభి, చెప్తావా లేదా? చెప్తా. అసలు నిన్న రాత్రి ఏమైందంటే ఇంట్లో అందరూ నిద్రపోయినారు. నాకు కూడా కొంచెం తలనొప్పి ఉండే, అందుకు నేను కూడా తొందరగా నిద్రపోయినా. మధ్యలో మెలకు వచ్చి లేచిన. అప్పటికే టైము 10-10:30 అవుతుంది. కానీ పల్లవి రూమ్లో లేదు. ఏడుందో అని ఇంటెనికిలా గార్డెన్లోకి పోయి చూసిన. అంత రాత్రిపూట ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంది. నేను వెనకిల నుంచి మొత్తం వింటనే ఉన్నా. ఎవరో కిరణ్ అంట. అంతవరకు బాగానే మాట్లాడుతుంది. సడన్ గా నన్ను చూసింది. నన్ను చూసిన వెంటనే కిరణ్కి బదులు కీర్తి అని మేనేజ్ చేసింది. ఇది అత్తయ్య జరిగింది. అట్లా పేరు మార్చి చెప్పేసరికి నాకు డౌట్ వచ్చింది. అదీగాక ఇంట్లో అందరూ నిద్రపోయినారు. అంత రాత్రిపూట ఒక్కతే బయట మాట్లాడాల్సిన అవసరం ఏముంది, అది కూడా సీక్రెట్గా. ఏంటత్తయ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు? ఇంతసేపులో నిజం చెప్పు అన్నారు కదా, ఇప్పుడు నిజం చెప్పినా. మరి మీరేంది సైలెంట్గా ఉన్నారు? అబ్బే, అదేం లేదు. పల్లవి ఏదో చిన్నపిల్ల, తనకి ఎప్పుడెట్లా ఉండాలో తెలియదు. నువ్వు నా కూతుర్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నా కూతురికి నిజంగంటే కీర్తి అనే ఫ్రెండ్ ఉంది. తను ఫోన్లో కీర్తి అంటే నీకు కిరణ్ అన్నట్టు వినబడిందేమో. నువ్వే తప్పుగా వినింటావు. అయితే పల్లవికి కిరణ్ అనే ఫ్రెండ్ లేడు, అంతేనా? అంతే. మరి నీ కూతురు ప్రేమించినోడి పేరు ఏం పేరో చెప్పు, తెలుసుకుంటా. నీకు ముందే చెప్పినా కదా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎక్కువ ఆలోచించకుండా నువ్వు నా కూతురు సంతోషంగా ఉండండి. నేనుంటా. అత్తయ్యకి ఫోన్ చేసి మంచి పని చేసిన. డౌట్ లేదు, అత్తయ్య 100% తడబడుతుంది. నా దగ్గర ఏదో నిజం దాస్తుంది, ఇదైతే కన్ఫర్మ్. అయినా నా పిచ్చి కాకుంటే ఏ కన్న తల్లైనా సరే కూతురు గురించి నిజాలు బయట పెడతదే, అది కూడా అల్లుడు ముందర. నిజం బయట పెట్టకపోయినా సరే నేను వేరే మార్గంలో నిజం కనుక్కుంటా. వీళ్ళు తప్ప నాకు నిజాలు చెప్పనీకి ఎవరు లేరనుకున్నారేమో. తీస్తా, అన్ని నిజాలు బయటికి తీస్తా. ఏవండి ఏవండి వస్తున్నావని. టిఫిన్ రెడీ అయ్యిందే? రెడీ అయింది. తొందర పెట్టు, అర్జెంటు పనుంది, తొందర పోవాలి. సరేనండి. చూస్తుంటేనే నోరు ఉడుతుంది. నాకు ఎంతో ఇష్టమైన టిఫిన్ చేసినావు. థ్యాంక్స్ అవని. టేస్ట్ సూపర్ ఉంది. టిఫిన్ రెడీ అయిందని నాకు చెప్పాలి కదా. చెప్పకుండా వీళ్ళు తింటే అర్థమైంది. నిన్న ఈ అవనిని కొట్టినా అని దాన్ని మనసులో పెట్టుకొని నన్ను కనీసం టిఫిన్కి కూడా పిలుస్తలేరా? ఇది మరీ బాగుంది. పోయి అడుగుతా. నాకేమన్నా భయమా? అవని, ఏంది? నిన్న జరిగిన గొడవని మనసులో పెట్టుకొని నన్ను కనీసం టిఫిన్ చేయడానికి కూడా పిలిచావా? అదేం లేదు స్వప్న, నీకి మామయ్యకి టిఫిన్ అత్తయ్య చేస్తా అని చెప్పింది. ఎందుకు? నువ్వు ఎలాగో టిఫిన్ చేసినావు కదా, మా అందరికి కూడా చేస్తే ఏమైతుంది? మళ్ళీ సపరేట్గా మా అమ్మ చేయడం ఎందుకు? అది కాదు స్వప్న, నేను కూడా ఇంట్లో వాళ్ళందరికి కలిపి టిఫిన్ చేద్దాం అనుకున్నా. కానీ మీ అన్నయ్యకి అర్జెంటుగా పని ఉందంట. టిఫిన్ తొందరగా చెయ్యని చెప్పినాడు. అందుకే అందరికి చేస్తే లేట్ అవుతుందని మీ అన్నయ్య కోసం ఒక్కరికి చేసిన. ఏడ్చినట్టే ఉంది. నువ్వు చేసిన టిఫిన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నాకు కూడా అదే కావాలి. మా అమ్మ చేసే టిఫిన్ నాకేం అక్కర్లేదు. నిన్న మా అన్నయ్య ఏమన్నాడు, నాకు నచ్చినేటివి, నాకు కావాల్సినటివి అన్నీ నా కాళ్ళ దగ్గర పాడేస్తున్నారంట. ఇప్పుడు అవని చేసిన టిఫిన్ అంటే ఇష్టమని చెప్పిన. ఇప్పుడు చూడాలి ఏ మాత్రం నాకు నచ్చినట్టు వండి పెడతారో. ఈ స్వప్నకి ఎప్పుడే వంటలు నచ్చితే అసలు అర్థం కాదు. నిన్న బాగుందన్నది ఈ రోజు బాలేదంటది, ఈ రోజు బాలేదన్నది రేపు బాగుందంటది. నాకు తెలిసి ఇదంతా కావాలనే చేస్తుంది. ఈ స్వప్నకి నా మీద పగ ఇంకా తగ్గినట్టు లేదు. నన్ను ఇబ్బంది పెట్టడానికి కావాలని ఇట్లా మాట్లాడుతుంది. ఈ స్వప్నకి ఎంత తిట్టినా ఎంతమంది తిట్టినా సిగ్గురాదు. చూడు స్వప్న, నీకు నచ్చినటివి వండించుకొని తినడానికి ఇంట్లో అవని మాత్రమే ఉందే? అమ్మ ఉంది కదా, పోయి అమ్మకు చెప్పు. ప్రతి చిన్నదానికి అవనిని ఇబ్బంది పెట్టొద్దు. నాకు కూడా తెలుసు ఇంట్లో అమ్మ ఉందని, కానీ ఏం చేయమంటావు? నాకు అమ్మ చేసే టిఫిన్లు నచ్చవు. నన్నేం చేయమంటావు? అయినా నిన్న రాత్రి అన్నావు కదా, నాకు నచ్చినట్టు వల్ల నా కాళ్ళ దగ్గర పాడేస్తున్నావని. ఇప్పుడు కూడా ఏం చేస్తావు నాకు తెలియదు. నాకు అవని చేసిన టిఫినే కావాలి. ఊకే మాటలో చెప్పడం కాదు, చేసి చూపియాలి. ఇప్పుడేంది? నీకు అవని చేసిన టిఫిన్ కావాలి అంతే కదా? అంతే. అవని చేస్తుంది, నువ్వు పోయింగా. అమ్మయ్యా, ఈ అవనిని ఎట్లో గట్ల ఇబ్బంది పెడితే నా పానం హాయిగా ఉంటది.
ఈ స్వప్న ఇంకా జీవితంలో మారదు. అవని, నువ్వు ఏమనుకోకుండా ఆ టిఫిన్ ఏదో చేసి స్వప్న మొకాన కొట్టు. ఆ స్వప్న కొంచెం కూడా సిగ్గు లేకుండా ఈ టిఫినే కావాలని నోరు తెరిచి మరీ అడుగుతుంది. అందులో ప్రెగ్నెంట్ కదా. ప్లీజ్ అవని, నా కోసం చెయ్యి. మీరు ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు, నేను చేస్తలే. థ్యాంక్స్ అవని. అదేం అవసరం లేదు గాని టిఫిన్ మొత్తం తిని పోండి. సరే. అవనికి ఎంత సహనమో, ఏం పని చెప్పినా అస్సలు విసుక్కోకుండా చేస్తుంది. ఇప్పుడు పల్లవికి ఫోన్ చేసి ప్రశాంతంగా మాట్లాడొచ్చు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. హలో కిరణ్. పల్లవి, నాకు ఏదో ముఖ్యమైన విషయం చెప్తా అన్నావు కదా, ఏందో చెప్పు పల్లవి. మా బావకి మీ ముగ్గురు గురించి డౌట్ వచ్చింది. ఏకంగా మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు. ఏంది, పోలీస్ కంప్లైంటా? అవును కిరణ్. అయినా మీ ముగ్గురం ఎవరికి డౌట్ రాకుండా బాగానే మేనేజ్ చేసినాం కదా. ఆయన కూడా మీ బావకి మా మీద అనుమానం ఎందుకు వచ్చింది? అంతా మీ వల్లే. మీకు ఏ ఒక్క పని కూడా చక్కగా చేయనిక శాత కాదు. ఊకే మనుషులు పెరిగినారు తాడి చెట్లంతా. ఏ ఒక్కరికి తలకాయల గుజ్జు లేదు. అదేంది పల్లవి, ఉన్నట్టుండి అంత మాట అన్నావు? మరి అనక ఇంతకి మేమేం చేసినాము? మీరు ముగ్గురు మా ఇంటి అడ్రస్ కనుక్కోవడానికి ఊర్లో వాళ్ళని ఏమని అడిగినారు? నువ్వు మీ మామయ్య పేరు చెప్పినావు కదా, కేశవరావు అని. ఆయన పేరు అడిగి అడ్రస్ కనుక్కున్నాము. మీరు అడ్రస్ కనుక్కునేటప్పుడు ఏమని చెప్పినారు? ఇంతకు మీకు కేశవరావుతో పనేముంది? మరేం లేదండి, కేశవరావు కొడుకు అభిరామ్ నా ఫ్రెండే. చెప్పు కిరణ్. అంటే అది ఏం చెప్పినామంటే, సాగదీయకుండా మ్యాటర్ చెప్పు. మీ బావ అభి మా ఫ్రెండే అని చెప్పినాము. అమెరికా నుంచి ఈ మధ్య వచ్చినారు, వాళ్ళని మీట్ అవ్వడానికి పోతున్నామని చెప్పినాము. అట్లా చెప్పడం వల్లే కొంప మునిగింది. మీరు అడ్రస్ కనుక్కున్న పెద్దవాళ్ళు మా మామయ్యకి ఫ్రెండ్స్. తెలుసు. ఏంది తెలుసా? తెలుసు పల్లవి. మీకెంత ధైర్యం? వాళ్ళెవరో తెలిసి కూడా మా బావ మీ ఫ్రెండ్ అని చెప్పినారా? కొంచెం కూడా బుర్ర బుద్ధి జ్ఞానం ఏం లేవా? మాకేం తెలుసు, ఆ పెద్దవాళ్ళు చివర్లో చెప్పినారు మీ మామయ్యకి ఫ్రెండ్స్ అని. అయినా ఏంది కిరణ్ ఇదంతా? నువ్వు చదువుకున్న వాడివే కదా. మా బావ నీకు ఫ్రెండ్ అని ఊర్లో చెప్పడమే తప్పు. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు మా బావకి నిజం చెప్పినారు. అందుకే మా బావకి మీ మీద ఫుల్ డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిదే, మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు. నేనే ఎట్లో గట్ల మేనేజ్ చేసిన. ఎందుకైనా మంచిదే, మీరు కొంచెం జాగ్రత్త. సరే. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఈ మధ్య నేను సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతుంటే కూడా మా బావకి నా పైన చాలా డౌట్ వస్తుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. బాయ్. ఏమైందిరా, వీడేదో పోగొట్టుకున్నలా కూర్చున్నాడు. ఏమోరా, మళ్ళీ ఏమైందో. అరే మామా, ఏమైంది? ఎందుకురా డల్లుగున్నావు? నిన్న పల్లవిని కలిసి మాట్లాడొచ్చినాం కదా, నువ్వు ఫుల్ హ్యాపీగా ఉంటావు అనుకున్నాను. మళ్ళీ ఇంట్లో ఏమన్నా సమస్యనా? అదేం లేదురా, ఇందాకే పల్లవి నాకు ఫోన్ చేసింది. వాళ్ళ బావకి మన ముగ్గురు మీద డౌట్ వచ్చిందంట. మనం అడ్రస్ అడిగిన ముసలోడు మనం అబద్ధం చెప్పినట్టు పల్లవి వాళ్ళ బావకి మొత్తం చెప్పినాడంట. అందుకే పల్లవి వాళ్ళ బావ మనందరి పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడంట. ఏంది పోలీస్ కంప్లైంటా? అంటే మనల్ని బొక్కలేకి పంపిస్తారా? ఇంకా మనం జైల్లో ఊచాలు లెక్క పెట్టాల్సిందేనా? అందుకే నేను ముందే చెప్పినా, నీతో పాటు కలిసి నేను పల్లవి వాళ్ళ ఊరికి రాను అని. నువ్వు చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. కనీసం వాళ్ళకి ఆనే డౌట్ వచ్చింటే మన కాళ్ళు చేతులు ఇరగొట్టేవాళ్ళు అంతే. కానీ పోలీసులు అట్లా కాదు, మనందరినీ చిత్రహింసలు పెడతారు. మన పైన ఉన్నవి లేనివి కేసులు పెట్టి బొక్కలకు దొబ్బుతారు. అయిపోయింది, అంతా అయిపోయింది. నా బతికింక బస్ స్టాండే. మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా చెల్లెలు, మా అన్నయ్య, మా నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ ఏమైపోతారో. మనకి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే ఇంకా జీవితంలో ఫ్యామిలీని చూడలేము. కిరణ్, ఇదంతా నీ వల్లే. నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను బ్లాక్మెయిల్ చేసి తొలుకొని పోయినావు. అరే, నువ్వు నా పానానికి ఎక్కడ దొరికినావో. నేను జస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడంట అని చెప్పినా అంతే, ఇచ్చినాడు అని చెప్పలే. అయినా మన పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా పల్లవి మేనేజ్ చేసిందంట. నేను చెప్పేది పూర్తిగా వినకుండా పిచ్చి పట్టినోన్లాగా పిచ్చి పిచ్చి చేస్తున్నావు. నేనన్న ఒక్క మాటకి నువ్వు ఎంత ఊహించుకున్నావురా? ఏకంగా యావజ్జీవ కారాగార శిక్ష వరకు పోయినావు. కొంచెం కూడా బుద్ధి లేకుంటే సరి, సిగ్గు లేకుండా కింద బొర్లాడి ఏడుస్తున్నావు. ఇంకోసారి నాకు బుద్ధుంటే నిన్ను మాత్రం యాడికి తొలుకొని పోను. చా, కూల్ రా మామా, ఎందుకంత కోపం? నన్ను చూడు, నేనెంత కూల్గా ఉన్నానో. నన్ను చూసి నేర్చుకోరా, నలుగురిలో ఎట్లుండాలో. పోయి నిన్ను చూసి నేర్చుకోవాలి. మరి నువ్వు తెలిసి మాట్లాడతావో తెలక మాట్లాడతావో నాకు మాత్రం అర్థం కాదు. నా టెన్షన్లో నేనుంటే నువ్వొకటి మధ్యలో.
నీ టెన్షన్ ఏమో గాని నేను మాత్రం బతికిపోయినా. నాకు యావజ్జీవ కారాగార శిక్ష తప్పిపోయింది. నేను హ్యాపీ, మా ఇంట్లో వాళ్ళు హ్యాపీ. అరే రాకేష్, వీడు మాత్రం నా కండ్లకు కనబడకూడదు. వీడిని బయటికి తొలుకొని పో. సరేరా. అరే రా పోదాం. వాడు ముందరనే టెన్షన్లో ఉన్నాడు. మధ్యలో నీ గోలేంది? రా పోదాం. అరే ఎందుకైనా మంచిదే, బీబీ టాబ్లెట్ వేసుకో. నిన్ని నా పానానికి ఇట్లా తెలివి తక్కువ ఫ్రెండ్సే దొరకాలనా? చ పాపం పల్లవి, నా వల్ల ఆడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో ఏమో. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ ట్యూస్డే నా హెవీ వర్క్ వల్ల వీడియో పోస్ట్ చేయడం వీలు కావట్లేదు. అందుకు మీకోసం ఈ వీడియోలో లెంత్ ఎక్కువ పెంచిన. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.